హాయ్ గైస్, నేను మీ వినయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినయ్ టెక్ ఇన్ తెలుగు. ఇక్కడైతే ఈ చిన్న ప్యాక్ని అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కిట్ అనమాట. అంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే మనం అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే మన బ్యాంకింగ్ కావాల్సిన A to Z కంటెంట్స్ అనేవి అయితే వాళ్ళు ఇందులోనే అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏటీఎం కార్డ్ అవ్వచ్చు, యూజర్ మాన్యువల్స్ అవ్వచ్చు, పాస్బుక్ అవ్వచ్చు, ఇలాంటి A to Z కంటెంట్స్ అనేవి అయితే వాళ్ళు ఈ చిన్నపాటి కిట్లోనే అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చూద్దాం మన కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏ కంటెంట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు అనేది అయితే. సో లెట్స్ బ్రేక్ ద సీల్. సో నేనైతే ఆల్రెడీ అయితే సీల్ని అయితే బ్రేక్ చేసేసి అయితే ఉంచాను, ఎందుకంటే మళ్ళీ వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా అనేసి. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే ఈ ప్యాక్ పక్కకైతే పెట్టేద్దాం ప్రస్తుతానికి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకుంటే అకౌంట్ డీటెయిల్స్ అనేవి అయితే మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చెక్ బుక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక ఏటీఎం కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఒక నెట్ బ్యాంకింగ్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఒక పాస్బుక్, తర్వాత ఏటీఎం కార్డ్ పిన్ అనేది అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ చిన్నపాటి ప్యాక్లో అయితే. సో దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వెల్కమ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేసి అయితే వెల్కమ్ నోట్ కూడా అయితే ఉందన్నమాట. దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం. తర్వాత ఇది వచ్చేసి నా పాన్ కార్డ్ జిరాక్స్, ఇది పక్కకైతే పెట్టేద్దాం దీన్ని కూడా. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా ఇవన్నీ మనకి చాలా మాన్యువల్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడొచ్చు, ఆల్మోస్ట్ చాలా అయితే ప్రొవైడ్ చేశారు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం, వీటన్నిటితో మనకు పెద్ద పని లేదు. తర్వాత ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి వచ్చేసి. సో ఇవన్నీ చదవండి, లేదంటే పక్కకైతే పెట్టేసేయండి, ఓకేనా. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చిన్నపాటి బుక్ లాగా అయితే ఉంది, చూడొచ్చు చాలా పేజెస్ కూడా ఉన్నాయి. హెచ్డిఎఫ్సికి సంబంధించి మొత్తం A to Z బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా మనం దీని నుంచి అయితే తెలుసుకోవచ్చు అనుకుంటున్నాను. సో దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం. మీకు ఓపిక ఉంటే కూడా కొద్దిగా చదివి తెలుసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. తర్వాత ఇది మనకు చాలా బాగా యూస్ అవుతుంది అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఏమేమి ఛార్జెస్ పడతాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని యూజ్ చేసినప్పుడు, అలానే ఎంత అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ వరకు మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఎందులో చేయొచ్చు, ఏ ట్రాన్సాక్షన్ చేస్తే ఎక్కువ ఛార్జెస్ పడతాయి, ఇలాంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అయితే వీళ్ళు ఈ పేపర్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మాత్రం మనకు బాగా యూస్ అవుతుంది. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు చదవండి, ఓకే. తర్వాత చూసుకున్నట్లయితే మన మెయిన్ కంటెంట్స్ అనేవి అయితే ఇవే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసినట్లయితే మనకి పాస్బుక్ అనేది అయితే ఉంది. చూద్దాం పాస్బుక్ అనేది అయితే ఓపెన్ చేస్తే ఏం లేదు. సో ఎంత ఖాళీగానే ఉంది, న్యూ బ్యాంక్ అకౌంట్ కదా. సో దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం పాస్బుక్ని అయితే. తర్వాత చూస్తే ఒక చెక్ బుక్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ చెక్ బుక్ని కూడా అయితే మనం పక్కకైతే పెట్టేద్దాం. సో చెక్ బుక్ ఓవర్ వ్యూ అనేది అయితే ఇది కనబడుతుంది కదా. సో ఇది అన్నమాట ఓవర్ వ్యూ. సో దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం. తర్వాత ఏటీఎం కార్డ్ వచ్చేసింది. సో ఇదైతే మనకి ఏటీఎం కార్డ్ అనమాట. పర్లేదు, ఏటీఎం కార్డు కూడా మొత్తం బ్లూ కలర్లో ఇచ్చినారు. ఓవర్ వ్యూ కూడా మనకి మంచి లుక్ లాగానే ఉంది, ఇది కూడా పర్లేదు, ఓకే. దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం ఏటీఎం కార్డును కూడా అయితే. సో మనకి మెయిన్ కంటెంట్స్ అనేవి అయితే నాకు ఇందులో బాగా ఏంటంటే మెయిన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదంటే ఇదే. సో ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఏటీఎం కార్డుకి సంబంధించి పిన్ అనమాట. సో మనకు ఆల్రెడీ మన ఏటీఎం కార్డుకి వీళ్ళు పిన్ జనరేషన్ చేసి ఇస్తారు, మనం వాటిని చేంజ్ చేసుకోవడమే. సో దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేసి నేను దానికి సంబంధించి వీడియో కూడా అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. సో డెఫినెట్గా ఆ వీడియోస్ని అయితే మిస్ అవ్వద్దు, ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన మొత్తం A to Z ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ చేస్తాను. సో వాటన్నిటినైతే నేనైతే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరైతే చెక్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి వీడియో చేస్తాను అప్కమింగ్లో, ఓకేనా. సో దీన్ని కూడా అయితే పక్కకైతే పెట్టేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి దీన్ని మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న కట్టింగ్ మార్క్ అనేసి మనకు సిజర్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రమే కట్ చేయాలి, మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి పాస్వర్డ్ అనేది అయితే ఇస్తారనమాట. సో ఆ పాస్వర్డ్ అనేది అయితే వెరీ కాన్ఫిడెన్షియల్. సో జాగ్రత్తగా కట్ చేయండి, ఇక్కడ సైడ్ మాత్రమే కట్ చేయండి, ఓకే. అట్ ది సేమ్ టైం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన పాస్వర్డ్ అనమాట. మన నెట్ బ్యాంకింగ్కి సంబంధించి కూడా వీళ్ళు ఆల్రెడీ పాస్వర్డ్ని జనరేట్ చేసి అయితే మనకి ఇస్తారు. సో మనం ఏంటంటే దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకొని చేంజ్ చేసుకోవడమే.
సో ఆ వీడియో కూడా నేనైతే మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. అండ్ ఇంకొక వీడియో కూడా ఉంది ఏంటంటే, మనం బ్యాంకుకి విజిట్ చేయకుండా మనం మొత్తం హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన కేవైసీ ప్రాసెస్ మొత్తాన్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి మొబైల్ ద్వారానే అనేసి ఆ వీడియో కూడా అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, మన ఛానల్లోనే ఉంటాయి. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేసి, అక్కడి నుంచి కూడా అయితే మీరైతే చెక్ చేయొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ వీడియోలో. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలానే ఇందులో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఉపయోగపడితే లైక్ చేయండి, ఓకేనా? లేకపోతే డిస్లైకే చేయండి, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇప్పటికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్.